10th క్లాస్ తర్వాత డిప్లొమా చేసే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 82,000 డిప్లొమా సీట్లు ఉన్నాయి. అందులో కొన్ని 2 ఇయర్స్ కోర్స్, 3 ఇయర్స్ కోర్స్, 3.5 ఇయర్స్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఈ కోర్సుల మొత్తాని కోసం ఏపీ ప్రభుత్వం ఏటా నిర్వహించే ఏపీ పాలిసెట్ 2026కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మార్చి 2 నుంచి రిజిస్ట్రేషన్కి అనుమతిస్తారు. ఏప్రిల్ 20th వరకు ఎవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఈ ఏడాది మే 13th నాడు నిర్వహించబోతున్నారు. మే నెలాఖరులోగా రిజల్ట్స్ వస్తాయి. ఆ తర్వాత జూన్లో అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18,000 సుమారుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు ఉన్నాయి. మిగిలిన ప్రైవేట్ కాలేజీల్లో డిప్లొమా సీట్లు 64,000 వరకు ఉన్నాయి. ఈ 82,000 సీట్లకు సుమారుగా 1,50,000 మంది వరకు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ సంబంధించినటువంటి 120 సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించాలని ఈసారి ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిద్ధమైంది. పాలిటెక్నిక్ పూర్తి చేసి డిప్లొమా తర్వాత చాలామంది బీటెక్లో చేరేటువంటి వాళ్ళు ఉంటారు. లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్లో బీటెక్ చేరతారు. ఈసారి పాలిటెక్నిక్లో డిప్లొమా పూర్తి చేసిన వెంటనే ప్లేస్మెంట్స్ దక్కించుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. గడిచిన 2-3 ఏళ్లుగా ఇది పెరుగుతూ వస్తుంది. భవిష్యత్తులో కూడా ఇది మరింత పెరగవచ్చు అనే అంచనాని ప్రభుత్వ వర్గాలు వేస్తున్నాయి. దాంతో ఇప్పుడు ప్లేస్మెంట్ వైపు అంటే డిప్లొమా పూర్తి చేసి ఏదో ఒక చోట ప్లేస్మెంట్ సాధించడం ఒక భాగం అయితే, హైయర్ ఎడ్యుకేషన్ కోసం బీటెక్ వైపు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ తరుణంలోనే ఈసారి కూడా పాలిసెట్కి ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మీరెవరైనా పాలిసెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మార్చి 2 నుంచే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన వీడియోలు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికోసం ఛానల్ని ఫాలో అవ్వడం, ఈ వీడియోని లైక్ చేయడం మిస్ అవ్వకండి.